Subscribe to our channel and press the bell icon for the latest updates. వచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు నా దగ్గర ఉందల్లా క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఎవరన్నా సరే 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే అలా తీసుకొని వచ్చి పార్టీని నడుపుతూ ఉన్నాం. అలా కొంతమంది స్నేహితులు అండగా ఉంటే పార్టీని నడుపుతూ ఉన్నాం. కొంతమంది సన్నిహితులు బయటకు వచ్చి మేము మీకు అండగా ఉంటా ఉంటే వాళ్ళు నడుపుతున్నాను. ఎందుకంటే నాకు నమ్మకంతో వచ్చాను. 2014లో పెట్టినప్పుడు నాకు మీకోసం నా జీవితాన్ని కంప్లీట్ సర్వస్వం త్యాగం చేయాలని ఒక ఆలోచన, ఒక ఆకాంక్షే నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టింది. అందరూ కోస్తా జిల్లాలని బలం, తూర్పుగోదావరి జిల్లాని బలం, ఇంకో జిల్లాని బలం అంటే నేను ఎప్పుడు అలా నమ్మలా. ఆంధ్రప్రదేశ్ నా బలం, తెలుగు రాష్ట్రాలు నా బలం తప్ప ఒక్క జిల్లా నా బలం నేను అనుకోలే. 2009లో ఒకసారి దెబ్బతిన్నాం. మనం ఒక మార్పు కోసం ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఆ రోజు దెబ్బతిన్నాం. ఈ రోజున దెబ్బతిన్నవాడు పెట్టిన పార్టీ మర్చిపోకండి. మొత్తం తాటి చెట్టు లోతుకెళ్ళిపోయిన తర్వాత, అవమానాలని ఎదుర్కొన్న తర్వాత, నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎంత నేను బలీయమైన పోరాటం చేయడానికి సిద్ధమైతే తప్ప నేను పార్టీ పెట్టాను. మీరు అర్థం చేసుకోండి. నేను మీకు అండగా ఉండడానికి పార్టీ పెట్టాను. ఈ దోపిడీ వ్యవస్థ, అవినీతి రాజకీయ వ్యవస్థ తుప్పు రాలగొట్టడానికి ఈ రోజున జనసేన పార్టీ పెట్టాను. కష్టాలు ఉంటాయని తెలుసు, ఎదురు దెబ్బలు ఉంటాయని తెలుసు, ఎదురు దాడులు ఉంటాయని తెలుసు. కానీ ఎక్కడో చోట ఇంతమంది యువతరానికి నేను మీకు అండగా నిలబడతాను. నేను మీ ఇంట్లో వాడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ పెద్దలకి నేను మీకు అండగా ఉండేవాడిని. మీ జీవితాన్ని భరోసా నా మీద పెట్టండి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాను, మీరు నా దేశభక్తిని శంకించకండి. నేను మాట్లాడింది అన్ని ఇంటర్వ్యూ చూడండి. ఏం చెప్పానో నోటికి ఏది వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి నా నోరు కూడా చాలా గట్టిది. మర్చిపోకుండా సంగతి ఇంకోసారి జాగ్రత్త చెప్తున్నాను. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగే మనం ఒకవైపు ఇంత పోరాటం చేస్తుంటే వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు మనం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యాం, వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒకవైపు నేను ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల్ని రాజ్భవన్లో కలిస్తే టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి మనం వైసీపీతో కలిపి పోటీ చేస్తామని ఇంకో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాలు ఏమి నమ్మద్దు. అక్కడున్న మా వామపక్షాలు, మా సన్నిహితులు, మా మిత్రులు వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుంది తప్ప తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం కలిసి పోటీ చేయట్లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. వాళ్ళందరూ ఏమంటారు, నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తూ ఉంటారు. నేను ఎన్ని సీట్లు గెలుస్తానని చెప్పి లెక్క పెట్టుకుని రాజకీయాల్లోకి రాలా. ఎంత మార్పు తీసుకొస్తాను లెక్క పెట్టిన రాజకీయాల్లోకి వచ్చాను. ఏ ఎమ్మెల్యే ఉన్నాడని, ఏ కౌన్సిలర్ ఉన్నాడని, ఏ కార్పొరేటర్ ఉన్నాడని ఎవరు మాట చెప్తే ఆ చిత్తూరు హైరోడ్ ఆగిపోయింది. చట్టసభలో వెళ్ళి కూర్చోాల. చిత్తూరులోకి వచ్చి గుండెలు పిక్కటిలో ఒక మాట మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం కదిలి అది ఆ ప్రజలకు అండగా నిలబడింది. ఈ రోజున ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే ఒక మాట చెప్తే డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ రోజున డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. దీనికి చట్టసభలకు వెళ్లకుండా ఇన్ని సమస్యల మీద పోరాటం చేయగలిగినప్పుడు నన్ను మీరు చట్టసభలకు పంపించండి. జనసేనని చట్టసభలకి పంపించండి. జనసేన ప్రతినిధుల్ని చట్టసభలకి పంపించండి. మీరు ఎంత బలం ఇస్తారో చెప్పండి. ప్రభుత్వాన్ని నిలబెట్టి నన్ను ముఖ్యమంత్రి చేసేంత బలం ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను. మీరు ఎంత బలం ఇస్తే అంత నేను మీ నమ్మకాన్ని తెచ్చుకుంటాను. ఒక్కరోజున నాకు ఎదుగుదల అవసరం లేదు. మీరు ఎలా అంటే 2019 నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నది మీ చేతుల్లో పెడుతున్నాను. నేనైతే మీకు మీ సేవకుణ్ణి, మీ కుటుంబంలో వాడిని. నేను మీకోసం అండగా ఉంటాను. మీకోసం నా జీవితాన్ని సర్వస్వం త్యాగం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ
చిత్తూరు జిల్లాలో రౌడీజం అనే పదం వినిపించకుండా అయితే మీకు చేస్తాను. ఇదైతే నేను మీకు మాటిస్తున్నాను. విద్యార్థులకు చెప్తున్నాను, రౌడీలకి విద్యార్థి అంటే భయపడే రోజైతే తీసుకొస్తాను. రౌడీలకి ఒక యువకుడు ఒక యువతి అంటే భయం తీసుకొచ్చే రోజు తీసుకొస్తాను. నేను వచ్చింది మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. రాజకీయాలంటే చాలా వేల కోట్లు ఉండేవాళ్ళు కాదు. చాలా సామాన్యంగా ఇంట్లో ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని రబ్బర్ చెప్పులు వేసుకొచ్చే కుర్రోడు రాజకీయం ఎలా చేస్తాడో మీ చేత నేను చేయిస్తాను. మీ చేత రాజకీయం. దానికి ముఖ్యమంత్రి కొడుకులు అవసరం లేదు, ముఖ్యమంత్రి మనవాళ్ళు అవసరం లేదు. ఇంట్లో నుంచి పూరి గుడిసెలో నుంచి వచ్చిన కుర్రోడు రబ్బర్ చెప్పులు వేసుకొని హవాయి చెప్పులు వేసుకున్న కుర్రోడు ప్యాంటు షర్టు చినిగిపోయిన వేసుకున్న వచ్చిన కుర్రోడి చేత రాజకీయం ఎలా చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో నేను మీకు చెప్పిస్తాను. మీ చేత చేయిస్తాను. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. వీటి నుంచి బయటకు వద్దాం. మన కళ్ళలను చంపేస్తున్నారు, మన అభివృద్ధిని తొక్కేస్తున్నారు. మన కళలు మీరు కళలు కనండి. అభివృద్ధి కోసం కళలు కనండి. కళలు కను. మన కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కళలు కందాం, అభివృద్ధి సాధిద్దాం. ఒక్కసారి నా మీద భరోసాతోటి జనసేన పార్టీకి అండగా ఉండండి. నేను మటుకు మిమ్మల్ని మోసం చేయను, అబద్ధం చెప్పను. మీరు ఎంత బలం ఇస్తే అంతే చట్టసభలో తీసుకెళ్తాను. అది ముఖ్యమంత్రి చేసే బలమా, అది ఎంత అనేది మీరే నిర్ణయించుకొని నేనైతే మీకు అండగా ఉంటాను. ఒక్కసారి ఈ పునీతమైన జిడ్డు కృష్ణమూర్తి తిరిగిన నేల, యానీ బెసెంట్ తిరిగిన నేల, రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనకి బాణీ కట్టిన నేల, ఈ నేల నుంచి ఒక్కసారి భారతదేశానికి జేజేలు పలుకుతూ ముగింపు తీసుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. Subscribe to our channel and press the bell icon for the latest updates.